న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తిరుపతి శ్రీవారి ఆర్టీసీ బస్టాండ్లో ఆధునీకరణ పనులు జరుగుతున్నప్పటికీ ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడింది. బస్టాండ్ పైకప్పు పెచ్చులు ఊడి పడిపోయే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంక్వైరీ కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో తక్షణ మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ దుస్థితి ప్రయాణికుల్లో భయాందోళన రేకెత్తిస్తోంది. అంబాజీపేట మండలంలోని కే పెద్దపూడి గ్రామంలో ఈతకోట వెంకటలక్ష్మి ఈతకోట దుర్గలకు చెందిన తాటాకు ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. బోగోలు మండలం కొండపిట్ట గుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి శిలా ఫలకాలను ఆవిష్కరించారు. అంతకుముందు వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఆనంద్తో ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు వారిని సన్మానించారు. రాజోలు పోలీస్ సర్కిల్ పరిధిలో గంజాయి అమ్ముతున్న 6 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఫోన్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా విక్రయాలు సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సిఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో క్యాంపస్ కుక్ పేరుతో పథకం చేపట్టిన పోలీసులు గంజాయి అమ్మకాల అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలు టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై తప్పుడు కోతులు కూస్తే వైసీపీ నాయకులను ప్రజలే తరిమి కొడతారని హెచ్చరించారు. సూపర్ 6 పథకాలు, తుఫాన్ సహాయ కార్యక్రమాలపై హేళన చేయటం దారుణమని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో గణనీయంగా పెరిగింది. దీంతో బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఎగువ నుంచి వరద నీరు వస్తున్న నదిలో ఈతకు దిగవద్దని లంక గ్రామాల ప్రజలకు అధికారులు సూచించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. గంపలగూడెం మండలం పెనుగల్లో అయ్యప్ప స్వామి మందిరంలో స్వామికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి మంత్రపూర్వకంగా అభిషేకం చేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మాలదారులు శరణఘోష, భక్తి పాటలు పాడారు. నెల్లిమర్ల నగర పంచాయతీ 9వ వార్డు తాడెళ్ల వీధిలో రోడ్డు మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి. గత కొద్ది రోజులుగా సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న 25 ఇల్లు వాసులకు కౌన్సిలర్ బూరా సుజాత తన సొంత నిధులతో 100 మీటర్ల గ్రావెల్ రోడ్డు వేయించడంతో ఉపశమనం లభించింది. దీంతో రాకపోకలకు అంతరాయం తొలగిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. పాచిపెంటలో నందెమ్మ అనూపోత్సవం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. గత కొన్ని రోజులుగా గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు. సంగీత వాయిద్యాల నడుమ యువత నృత్యాలు చేస్తూ పలు కాలనీలలో తిరు వీధి చేపట్టి అనూపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మువ్వా మండలంలోని కూచిపూడి నుంచి మువ్వా వరకు ఉన్న రోడ్డు గత కొంతకాలంగా అధ్వానంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పామూరు నియోజకవర్గ శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా ఆదేశాల మేరకు జనసేన ఇన్ఛార్జి తాడిశెట్టి నరేష్ సూచనలతో సొంత నిధులతో జేసీబీతో రోడ్డును బాగు చేయిస్తున్నారు. ఈ పనులు చేపట్టడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.